మీట్లో ఉన్నారమ్మా? అమ్మ మీట్లో ఉన్నట్టున్నారు, మీతో ఆన్ అవ్వలేదా ఏంటి? మ్యూట్ లో ఉన్నానా? అదే అప్పట్లో అదే. వసంతలత ఉండేది కదా. ఏంటంటే అప్పట్లో ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదివి ఈ పుస్తకం ఇప్పుడు చదవద్దని తీసుకున్నాం. తర్వాత అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది చదివితే బాగానే అనిపించి ఇప్పుడు చదువుతున్నాం అని చెప్తున్నాను. అప్పట్లోనే వసంత అవును. గారు ఈ పుస్తకాన్ని సజెస్ట్ చేశారు. ఉమ్. కానీ ఆ పుస్తకం మరీ గ్రాంధిక భాషలో ఉండడం అదొక కారణం. ఈ భాష పర్వాలేదు, ఇందులోది అర్థం అవుతుంది అందరికీ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా నారాయణ గారు? అనుపమ గారు, మీకు అర్థమైంది కదా? తెలిసింది మేడం, అర్థం చేసుకున్నాను. ఆత్మజ్ఞానం కావాలి, మిగతావన్నీ శరీరానికి కానీ ఆత్మకు కాదు అని అర్థం చేసుకున్నాను. అది సరే అయితే ముగించేద్దాం. ఓకే, సరే. అలాగే మేడం. ఓకే. ఓకే.